నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను చక్కెర్ల ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ హరిత గారు, ఎండీ హోమియోపతి, గోల్డ్ మెడలిస్ట్, వేద్య హోమియోపతి. మరి ఈరోజు మ్యామ్ మన స్టూడియోకొచ్చారు కాబట్టి మనకున్న డౌట్స్ అన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మ్యామ్ మెడ నొప్పి అంటే స్పాండిలైసిస్, అలాగే వెన్ను నొప్పి అంటే డిస్క్ ప్రాబ్లమ్స్. ఈ సమస్యలు కూడా డే బై డే పెరుగుతూ ఉన్నాయి మేడం. దీనికసలు ముఖ్య కారణాలేంటి? ఈ మధ్య మనము అంటే ఇది చాలా ఆందోళన కలిగించే విషయం యాక్చువల్‌గా. ఈ డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్, బ్యాక్ పెయిన్ ఇది చాలా చిన్న ఏజ్ అంటే 25 ఏజ్ నుంచి కూడా మనం వింటున్నాం. హ్మ్. ఒకప్పుడు ఇవన్నీ 40 ప్లస్‌లో వచ్చేవి. అవి ఏజ్ రిలేటెడ్‌గా కాల్షియం లోపం వల్ల. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే మనం యూజ్ చేసే అంటే ల్యాప్‌టాప్స్, స్క్రీన్ ఎక్కువసేపు వంగి చూడడం. ఓకే. దానివల్ల మనకి వర్టిబ్రల్ మెడ మీద ఉండేటటువంటి C1 టు C7లో ఈ వర్టిబ్రాస్‌లో చాలా ప్రెషర్ రావడం. అండ్ అంతేకాకుండా అక్కడున్న ఫ్లూయిడ్ లెవెల్స్ అంటే కొంతవరకు ఆ వర్టిబ్రా మధ్యలో ఉండే స్పేస్ అనేది తగ్గిపోవడము. అక్కడ నరాలు కంప్రెస్ కావడం జరుగుతుంది. ఓకే. అండ్ ఇంకా కొంతమందిలో ఏంటంటే డ్రైవింగ్, బైక్ డ్రైవ్ చేయడం. డ్రైవ్ చేసేటప్పుడు వాళ్ళకేమవుతుందంటే రోడ్ అనేది స్మూత్‌గా లేకపోవడము, ఆ హ్మ్. గతుకుల్లో ఎక్కువ పడడము. ఆ నిమిషంలో వాళ్ళకి ఆ ఏజ్‌లో స్టామినాతో అది పెద్ద సమస్య అనిపించదు. ఓకే అని. కానీ కొన్ని రోజుల తర్వాత అది పాత నొప్పి కింద పడిపోవడము. అక్కడ కంప్రెషన్ ఎక్కువైపోయి ఆ డిస్క్ అనేది కొంచెం ప్రొట్రూడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. కొంతమందిలో వాపు రావడం, డిస్క్ బల్జ్ అంటాం దాన్ని. ఓకే. అలానే ఈ మనము ఎక్కువ డ్రైవింగ్ ఫీల్డ్‌లో ఉండేవాళ్ళు, అలానే కంటిన్యూగా ఒకే పొజిషన్‌లో కూర్చోవడం అంటే రాంగ్ పోస్చర్ అంటారు దాన్ని. కూర్చున్న విధానం సరిగ్గా లేకపోవడము, మనం వాడే కుషన్స్ కానీ, మన పరుపులు కానీ అంటే స్టిఫ్‌గా ఉండేది ఒకప్పటి రోజుల్లో మనకేంటంటే అన్నీ గూడా టేకు బల్లలు అలాంటివి ఉండేవి. ఇప్పుడంతా హ్మ్. ఏమైందంటే మ్యాట్రెసెస్ కూడా మెత్తవి బాగా అవును. మన స్పైన్‌కి అనుకూలం అని చెప్పేసి అమ్ముతుంటారు. అవును. ఈ సాఫ్ట్ మ్యాట్రెస్ వాడే వాళ్ళలో కూడా బ్యాక్ పెయిన్ అనేది చాలా ఎక్కువొస్తుంది. అవును మ్యామ్. చాలామంది నార్మల్‌గా అంటారు. ఇంకా కుదిరితే నేల మీద పడుకోండి. బాడీకనేది చాలా బావుంటుందని యాహ్! జెప్పేసి. మన వెన్నుపూస మధ్యలో ఉండే కుషన్స్ మనం ఏ పొజిషన్‌లోకెళ్తే అట్లా ఎళ్ళిపోయి వంకర పోవడం వెన్నుపూస అనేది చూస్తూ ఉన్నాం. ఓకే. సో, ఓకే. అది కూడా చాలా వరకు ఈ కాల్షియం, విటమిన్ డి లోపాల వల్ల ఎక్కువొస్తుంది. అండ్ చిన్న వయసులో కూడా విటమిన్ డెఫిషియన్సీని మనం ఎక్కువ చూస్తున్నాము. బికాజ్ మనం తీసుకునేటువంటి ఫుడ్ దానికి మెయిన్ కారణము. అండ్ కొంతమందిలో ఈవెన్ స్ట్రెస్ అంటే ఇప్పుడు ఈ ట్రావెలింగ్ కంటిన్యూగా ఉండే మార్కెటింగ్ జాబ్స్ కానీ, లేదా ఇప్పుడు డిఫరెంట్ డ్రైవింగ్ ఫీల్డ్స్‌లో ఉండేవాళ్ళు గానీ, హ్మ్. ప్లస్ కొంతమంది 8-10 అవర్స్ కంటిన్యూ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అంటాం. హ్మ్. కూర్చొని చేసే జాబ్స్. రైట్ వి మ్యామ్. అంటే చాలా వరకు ఇట్లాంటి వాళ్ళల్లో మనం ఈ సమస్యలను ఎక్కువ వింటాం. హ్మ్. ఇంకా కొన్ని కండిషన్స్ ఏంటంటే సయాటికా అంటాం. అంటే మనకి వెన్నుపూస దగ్గర నుంచి ఒక నరం అనేది సప్లై అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ మందిలో నేను 30 ఇయర్స్ ఏజ్‌లో నా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వచ్చి మాకు ఒక కాలు లాగుతోందని చెప్తూ ఉంటారు. అది సయాటికా. హ్మ్. ఎందుకంటే అక్కడ నరం కంప్రెషన్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల తిమ్మిర్లు రావడము. హ్మ్. అంతేకాకుండా వాళ్ళకి మెడ దగ్గర నుంచి చేతుల దాకా కూడా తిమ్మిరొచ్చి స్పర్శ లేకపోవడం వంటి లక్షణాలొస్తాయి. అంటే ఇవన్నిటికి మెయిన్ రీజన్స్ ఏంటి? మనం స్టార్టింగ్‌లోనే ఇది సమస్యగా పరిగణించకపోవడం. ఓకే. అంతే. ఓకే. ఈ ఓకే. ఓకే. ఏజ్‌లో నాకెందుకొస్తుంది బ్యాక్ పెయిన్? ఇది ఎక్కువ మందిలో ఉన్న అపోహ. బట్ బ్యాక్ పెయిన్‌కి ఈ డిస్క్ ప్రొలాప్స్ కానీ, కంప్రెషన్స్ కానీ, వర్టిబ్రా మధ్యలో ఉండే స్థలం తగ్గిపోవడం గానీ, లేదా హ్మ్. ప్రీవియస్ ఇంజ్యూరీస్ ఎప్పుడైనా దెబ్బలు తగిలి బెణుకు పట్టడము, స్ప్రెయిను ఇట్లాంటివి జరిగినప్పుడు ఆ నిమిషానికి ఒక పెయిన్ కిల్లర్ ఏసేసుకుంటారు. హ్మ్. తర్వాత ఎప్పుడో అప్పుడు పడ్డాం కదా అన్న విషయం గుర్తొస్తుంది. సో, రైట్. ఇలాంటివి నెగ్లెక్ట్ చేయడం పాత నొప్పుల కింద పడిపోతాయి అవి. వాటి వల్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే మ్యామ్. మ్యామ్ కొన్ని సందర్భాల్లో జస్ట్ అలా లెగ్ స్లిప్ అయ్యో ఏదో సడెన్‌గా ఇట్లా కింద పడిపోయినప్పుడు ఇలా కూర్చొని పడిపోతూ ఉంటారు మేడం. అలాంటప్పుడు ఆ వెన్ను బోన్ ఉంటుంది గదా! ఆ బోన్‌కి తగులుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు గూడా నెక్స్ట్ ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం దీన్ని ఉందా? యాక్చువల్‌గా ఏంటంటే సాక్రల్ బోన్ అని అంటారు. మనము టెయిల్ బోన్ అంటాం దాన్ని. అంటే మనము బాడీ మొత్తం బేరింగ్ అనేది వెన్నుపూసలో ఆ పార్ట్‌లో ఉంటుంది. కానీ దానికి ఒక కుషన్ లాగా ఆల్రెడీ మనకు గాడ్ మ్యానుఫ్యాక్చర్ చేసాడు. హ్మ్. మనం ఏం చేస్తామంటే ఎంత పడ్డా కూడా చాలా వరకు బోన్‌కి డైరెక్ట్ ఎఫెక్ట్ కాదు. ఓకే. కండరాలు, దాని దగ్గర కార్టిలేజ్ ఇవన్నీ కూడా ప్రొటెక్షన్‌గా ఉంటాయి. హ్మ్. లాస్ట్‌లో బోన్‌కి దెబ్బ తగులుతుంది. సో, ఓకే. కానీ అంత సివియర్‌గా బోన్ దాకా తగిలింది అంటే కొంత రెస్ట్ అనేది చాలా మ్యాండేటరీ వాళ్ళకి. అప్పుడు వాళ్ళు కుషన్స్ ఎక్కువ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు హార్డ్ సర్ఫేస్ అనేది వాడకూడదు. అండ్ తినే దాంట్లో కూడా హై కాల్షియం అండ్ విటమిన్ డి ఉండేవి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అండ్ ఒక ఏజ్‌లో సప్లిమెంటేషన్ అనేది మ్యాండేటరీ ఉంటుంది వీళ్ళకి. ఓకే మనం మ్యామ్. తెలుసుకొని డాక్టర్‌ని గనక రైట్ టైమ్‌లో అప్రోచ్ అయితే స్టార్టింగ్ స్టేజ్‌లో బ్యాక్ పెయిన్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు.
ఓకే మ్యామ్. మ్యామ్ ఏదైనా మనకి మనం చెప్పినట్టుగా ఈ 2 ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇన్ జనరల్‌గా మనం ఏం చేస్తుంటామంటే పిల్లోని పెట్టుకోవడము, బాగా నడుము నొప్పొచ్చిందంటే కాస్త బ్లడ్ సర్క్యులేషన్ అవుతది. కాస్త పిల్లో పెట్టుకో నార్మల్ అయిపోతది అని చెప్పేసి అలా వాడుతూ ఉంటాం మ్యామ్. అది ఎంతవరకు ఉపశమనం లభిస్తుంది? యాక్చువల్‌గా మీరు చెప్పింది కరెక్ట్. ఇంకొక రాంగ్ థింగ్ ఏంటంటే చాలామంది ఎక్కువ దిండు ఎత్తు పెట్టుకొని టీవీ చూడటము, హ్మ్. లేదా అలా ముందుకి వంగి మొబైల్‌ని హ్మ్. దగ్గరగా పెట్టుకొని మెడ వంచి చూడటము చేస్తూ ఉంటారు. హ్మ్. యాక్చువల్‌గా స్క్రీన్‌కి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. ఒకప్పుడు మనం టీవీని ఇంత లెంగ్త్‌లో చూడాలి 15 మీటర్స్ అవును. మినిమమ్ ఉండాలి అని లెక్క ఉండేది. అవును మ్యామ్. ఇప్పుడు మొబైల్ వచ్చాక డిస్టెన్స్ మానేసి అందరం కూడా దాన్ని చాలా దగ్గరికి పెట్టి మనం వంగుతున్నాం. హ్మ్. దానివల్ల మెడ మీద చాలా ప్రెషర్ పడుతుంది. హ్మ్. ఎప్పుడైతే మెడ మీద ప్రెషర్ ఎక్కువైపోతుందో వీళ్ళు ఏం చేస్తారంటే నెక్ బెల్ట్ వాడడం. ఇప్పుడు చాలా హ్మ్. మందికి చూస్తాము అవును మ్యామ్. స్పాండిలైసిస్ అనగానే ఒక బెల్ట్ స్టిఫ్‌గా ఉండడానికి. యాక్చువల్‌గా స్పాండిలైసిస్‌లో ఉండే లక్షణాలేంటి? మెడ స్టిఫ్ అయిపోవడము, ఎక్సర్‌సైజ్ లేకపోవడము, మూవ్‌మెంట్ కదిలించలేకపోవడం అనేది స్పాండిలైసిస్ లక్షణాలు. ఓకే. సో, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ బెల్ట్ పెట్టి అసలు కదలిక లేకుండా స్టిఫ్‌గా ఉంచుతారు. ఓకే. అది ఇంకా బాధే వాళ్ళకి. కానీ అదే. యాక్చువల్‌గా హోమియోపతి వాడుకుంటే ఎలాంటి నెక్ బెల్ట్ వాడాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ ఆ డిస్క్ కంప్రెషన్‌కి రీజన్ ఏంటి? రూట్ కాజ్ దాని నుంచి కూడా ట్రీట్ చేసేటటువంటి మందులు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. వీటికి కూడా హోమియోపతిలో మెడిసిన్ ఉందా చక్కటి మ్యామ్? మందులు హోమియోపతిలో ఉన్నాయి. అండ్ నో పెయిన్ కిల్లర్స్, నో సైడ్ ఎఫెక్ట్స్. ఓకే. ఇదంతా కూడా హెర్బల్ బేస్డ్ మెడిసిన్స్ ఉంటాయి. అండ్ మనం మెయిన్‌గా వీళ్ళకి ఇచ్చేటటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో, ఇది వాడేటప్పుడు చాలామంది అంటారు స్లోగా పనిచేస్తుంది కదా హోమియోపతి. మరి మాకు చాలా సివియర్ పెయిన్ ఉంది. హ్మ్. హ్మ్. ఇప్పుడు మా రొటీన్ యాక్టివిటీస్ ఎలా చేసుకోవాలి? హ్మ్. బట్ హోమియోపతిలో స్పీడ్‌గా పనిచేసే మందులు కూడా ఉంటాయి. మీరు స్టార్టింగ్ స్టేజ్‌లో కనుక హోమియోపతి డాక్టర్‌ని అప్రోచ్ అయితే. ఓకే. బట్ మనం డిసీజ్ చాలా సివియర్ అయినప్పుడు వస్తే వాళ్ళు బెల్ట్ ఇస్తారు. హ్మ్. కానీ బెల్ట్‌తో సమస్య తగ్గదు. హ్మ్. రూట్ కాజ్ అలానే ఉంది. సో, బేసికల్‌గా ఏంటంటే ఈ స్పాండిలైసిస్ అవి వచ్చినప్పుడు దిండ్లు ఎక్కువ ఎత్తు పెట్టకూడదు. ఓకే మ్యామ్. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక టవల్‌ని ఫోల్డ్ చేసి తక్కువ హైట్‌లో పెట్టాలి. హ్మ్. మనమేమో ఎక్కువ దిండ్లు ఎత్తు పెట్టుకోవడం వల్ల పోస్చర్ మారిపోతుంది. ఓకే. రెండోది అసలు ఎక్సర్‌సైజ్ లేకపోవడం. ఓకే. అంటే స్టిఫ్ అయింది, నొప్పొస్తుంది, కదలలేకపోతున్నాం అని చెప్పి రిస్ట్రిక్ట్ చేస్తారు మూవ్‌మెంట్‌ని. బట్ ఓకే. మినిమమ్ ఎక్సర్‌సైజ్ చేయాలి. అంటే నెక్ మూవ్‌మెంట్స్ అంటాము. హ్మ్. కొంత ఒక 5-10 మినిట్స్ డైలీ నెక్ ఎక్సర్‌సైజెస్ చేయాలి. ఓకే. అలానే బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు లెగ్ మూవ్‌మెంట్‌కి సంబంధించిన ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. ఇవి ఓకే. గనక మీరు చేసుకోగలిగితే చాలా వరకు మీరు ఇంట్లోనే దీనికి కొంత ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవచ్చు. ఓకే. మ్యామ్ నేల మీద నిటారుగా పడుకున్నప్పుడు కొంత ఇన్‌కన్వీనియన్స్‌గానే ఉంటుంది కానీ, అది కొంచెం సేఫ్ పోస్చరే అంటారా? మనం యాక్చువల్‌గా ఫ్లోర్ మీద పడుకోవడం గానీ, లేదా కాట్ మీద పడుకోవడము అంటే చెక్క బల్లలు, టేబుల్స్ హ్మ్. అంటాము. అవి చాలా కంఫర్ట్. ఓకే. మనకి నొప్పి రాకుండా ఉండడానికి ఆల్రెడీ పెయిన్ స్టార్ట్ అయింది. హ్మ్. సో, ఇప్పుడేం చేస్తాం మెత్తగుంటే కంఫర్ట్ ఫీల్ అవుతాం. హ్మ్. అది మనకి కంఫర్ట్ అనిపిస్తుంది. కానీ వెన్నుపూస పోస్చర్‌కి కంఫర్ట్ కాదు. ఓకే. సో, ఓకే. కాబట్టి ఓకే. ఎప్పుడు కూడా అంటే ఒక సమానమైనటువంటి దాని మీద పడుకోవడం వల్ల మనం బ్యాక్ పెయిన్ గానీ, నెక్ పెయిన్ గానీ తగ్గించుకోగలుగుతాం. అది హార్డ్ సర్ఫేస్ అని అనుకోవద్దు. ఓకే. మీరు వాడేటట్టున్నా కూడా మ్యాట్రెస్‌లో కూడా ఇప్పుడు చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాట్రెస్ అందుబాటులో ఉన్నాయి మనకి. ఈ స్ప్రింగ్ మ్యాట్రెసెస్ అలాంటివి కాకుండా కొంచెం హార్డ్‌గా ఉండేటటువంటి మ్యాట్రెస్ వాడినట్టయితే చాలా వరకు బ్యాక్ పెయిన్‌ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే. మ్యామ్ మరి హోమియోపతిలో దీనికి మెడిసిన్ ఉందని చెప్తున్నారు. అది చాలామంది ఏంటి అనంటే కాస్త భయపడతారు. హోమియోపతి అంటే మళ్ళీ మేమేమైనా దానికొక సెపరేట్ డైట్ ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఈ కైండ్ ఆఫ్ ఈ ప్రాబ్లమ్‌కి మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఉండవా? ఇంకొకటి మరి అందరూ కొన్ని ఫుడ్ ఐటెమ్స్ తినొద్దు అని చెప్తూ ఉంటారు ఈ మెడిసిన్ వాడుతున్నప్పుడు. అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? కరెక్ట్ అండి. హోమియోపతి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా హ్మ్. సేఫ్‌గా అందరూ వాడుకోవచ్చు. ఓకే. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. హ్మ్. అండ్ ఇట్స్ ఎ ప్రూవ్డ్ మెడిసిన్ ఇన్ జర్మనీ. ఓకే. ఇదంతా కూడా హ్యూమన్ బీయింగ్స్ మీద మనం ప్రూవ్ చేసిన తర్వాత హ్మ్. ఆ సిమ్టమ్స్‌ని బేస్ చేసుకొని అంటే లైక్ క్యూర్స్ లైక్స్ అంటారు. సిమిలర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ మెడిసిన్ అనేది మనం ఇవ్వడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఒక ఆనియన్ ఉందంటే అది మనం కట్ చేసేటప్పుడు వాటర్ వస్తాయి మనకి. సో, మనం ఏం చేస్తామంటే ఐస్ నుంచి వాటర్ కారేటటువంటి సిమ్టమ్‌తో ఎవరైనా పేషెంట్ వస్తే మనం ఆనియన్ నుంచి చేసినటువంటి మెడిసిన్‌ని వాళ్ళకి జనరల్‌గా ఇండికేట్ చేస్తాం. అంటే ఏదైతే ఒక ప్రోడక్ట్ దాని యొక్క ప్రైమరీ నేచర్ ఉందో దాన్ని పొటెంటైజ్డ్ ఫార్మ్ అంటే దాన్ని మనం మెడికల్‌గా ఇచ్చినప్పుడు బాగా కంటెంట్‌ని తగ్గించి దాన్ని పొటెంటైజ్ చేస్తాం. అంటే షేక్ చేస్తాం. ఓకే. చేసినప్పుడు దాని సెకండరీ యాక్షన్ ఏంటి? ఏదైతే ప్రైమరీ సింప్టమ్స్‌ని ప్రొడ్యూస్ చేసిందో అదే దాన్ని తగ్గిస్తుంది. సో, ఓకే. కాబట్టి ఇవన్నీ కూడా ప్రూవ్డ్ హెర్బల్. కానీ దీంట్లో ఓకే. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం లేదు. అండ్ ఇక్కడ పెయిన్ కిల్లర్స్ లేవు. వి ఆర్ హ్మ్. నాట్ సప్రెసింగ్ ద డిసీజ్. ఓకే. వి ఆర్ క్యూరింగ్. అంటే ఓకే. ఇక్కడ ఏంటంటే పర్మనెంట్ క్యూర్ కావాలంటే టైం పడుతుంది. ఓకే కానీ మ్యామ్. ఆ టైమ్ బీయింగ్ కోసం ఆలోచిస్తే
పెయిన్ కిల్లర్స్ లైఫ్ లాంగ్ సైడ్ ఎఫెక్ట్స్ని తెస్తాయి. అంటే రేపు ఫ్యూచర్లో మీ కిడ్నీ ఎఫెక్ట్స్ కానీ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ ఇంకా టాబ్లెట్స్ ఎక్కువ వాడితే వస్తాయి. వస్తాయి సో అప్పుడు అంటారు. మనం ఒక డిసీజ్ తగ్గించుకోవడానికి ఇంకో 2 డిసీజ్ తెచ్చుకుంటున్నాం. సో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు, ఇది మనకి పర్మనెంట్గా తగ్గిస్తుంది. ఎప్పుడు మన జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి, మన పొజిషన్ మార్చుకోవాలి, ప్రతి హాఫ్ అన్ అవర్కి కొంత లేచి మూమెంట్ చేంజ్ చేసుకోవాలి. అలానే మనం డైట్లో కూడా విటమిన్ సప్లిమెంటేషన్కి సంబంధించినవి బాగా కనుక ఫాలో అయినట్టయితే, మెడిసిన్తో పాటు ఇవి కనుక చేంజ్ చేసుకుంటే హోమియోపతిలో పర్మనెంట్ సొల్యూషన్. రైట్. ఓవరాల్‌గా మరి మెడ నొప్పికి, వెన్ను నొప్పికి అసలు కారణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుంది? హోమియోపతిలో మెడికేషన్ ఏ విధంగా ఉందనే దాని గురించి చాలా చాలా బాగా వివరించారు మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.